అసలు ఇది నువ్వేనా? ఏమైందనిప్పుడు నీలో నువ్వే అలా కృంగిపోతున్నావు? జీవితం అంటేనే ఎన్నో బంధాలు, బాధ్యతలతో కూడిన ఓ నిత్య సంగ్రామం. దాన్ని జయించాలి అన్నా, విజయవంతంగా ముందుకు నడిపించాలి అన్నా నీకు కావలసింది బలమో బలగమో కాదు. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా చెరగని చిరునవ్వుతో ఆ సమస్యని సహనంతో పోరాడి గెలవగల మనోధైర్యం, ఆత్మవిశ్వాసమే నీ గమ్యానికి తిరుగులేని వజ్రాయుధాలు. అంతేకాని స్వార్థపూరితమైన ఈ బంధాల వ్యామోహంలో పడి నిన్ను నువ్వు అలా కోల్పోతే ఎలా? ఈ సమాజంలో నిజమైన ప్రేమకి, నిజాయితీగా ఉన్న మనిషికి విలువే లేదు. అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంటే వెళ్తుంది. నిజమే, జీవితంలో కొన్ని బంధాలు విడిచి ఉండలేనంతగా దగ్గరై తరువాత దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నిజమే కదా? అయినా దూరం పెట్టినంత సులభం కాదు మర్చిపోవడం అంటే. అందుకే మనకు ఇష్టమైన వారు మన గుండెను గాయపరిచేలా మాట్లాడినా, మనల్ని ఎంత దూరం పెట్టినా మనం మాత్రం వారి గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. అవునా? ఏది ఏమైనా జీవితంలో బంధం గొప్పదా, బాధ్యత గొప్పదా అంటే మాత్రం బంధం కంటే బాధ్యతే గొప్పది అంటాను. ఎందుకంటే బంధం అనేది మనకు మాత్రమే సంబంధించినది, కానీ బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించినది. కనుకనే మన సంతోషం కంటే మన అనుకున్న వాళ్ళ సంతోషమే మన బాధ్యతగా భావిస్తాం. ఆ బాధ్యతలే మన సంస్కారానికి సంకేతాలుగా నిలుస్తాయి, కాదంటారా? జీవితంలో నువ్వు ఏం సాధించావు అని అడిగితే 1,00,00,000 రూపాయలు సంపాదించాను అని చెప్పేవారి కంటే కన్న తల్లిదండ్రులను కన్నీరు పెట్టకుండా చూసుకున్నాను అని చెప్పేవారే నిజమైన కోటీశ్వరులు. అవునా? సంస్కారం లేని సంపద ఎంత ఉంటే ఏంటి? అయినా ఆ సంపదను చూసి వచ్చే బంధాలు ఈరోజు నువ్వే సర్వం అనవచ్చు, రేపు నువ్వెవరు అనవచ్చు, కాదంటారా? కానీ సంస్కారంతో ముడిపడిన బంధాలు మాత్రం సంపద కంటే సంతృప్తికే ఎక్కువ విలువనిస్తారు. నీ సంతోషమే వారి సౌభాగ్యంగా భావిస్తారు. అవునా? జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, మన వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ ఏ బంధాలను నిలబెట్టుకోవలసిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు, నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. నిజమే కదా? నిజమైన బంధం ఎప్పుడు మనం కష్టంలో ఉన్నా, వాళ్ళు బాధలో ఉన్నా అది మనతో పంచుకోవాలి అనుకుంటారు. అంతేకాని ప్రశాంతత కోసం మనల్ని దూరం పెట్టాలి అనుకోరు. అలా పెడుతున్నారు అంటే అది బంధం ఎప్పటికీ కాదు. అది జీవితంలో ఎదురైన ఒక పరిచయం మాత్రమే. అర్థమయ్యిందా? అయినా ఆగిపోవటం అనే ఆలోచనే రాని నీ బాటలో ఎన్ని రాళ్ళుంటే ఏంటి, ముళ్ళుంటే ఏంటి, తొక్కుకుంటూ పోవడమే కదా. పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నీ నడక నెమ్మదిగా సాగినా నీ అడుగులు మాత్రం ఎప్పుడూ వెనక్కి వెళ్లకుండా నిన్ను ముందుకు నడిపించేందుకు ఆ కన్నయ్య ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాడు అని గుర్తుంచుకో. ఏది ఏమైనా పరిస్థితులకు తలవంచి భయపడుతూ కూర్చోవడం కంటే తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తరువాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. నిజమే కదా? సర్వే జన సుఖినో భవంతు. మీ ప్రభాంజలి.